KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. షేర్లింగంపల్లి నియోజకవర్గం రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 5వ తేదీ ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సొసైటీ అధ్యక్షులు ఎన్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మంజు భరత్వాల్, సెక్రటరీ జి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ జోసెఫ్ రాజు, ట్రెజరర్ పిఎన్ నారాయణ, డైరెక్టర్స్ శివ, చరణ్ జోషి, ఏ యాదగిరి, ప్రమీల, దేవి, ఎం కృష్ణ, పి బలరామయ్య, సిహెచ్ మహేష్, కె చంద్రశేఖర్, సరస్వతి, హైమ, చీఫ్ అడ్వైజర్ ఎన్ రాములు గౌడ్ నేతృత్వంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. జనరల్ బాడీ మీటింగ్ కు హాజరైన మెంబర్షిప్ తీసుకున్న వారందరికీ సొసైటీ కార్యకలాపాలను, అదేవిధంగా అకౌంట్ విషయాలను విపులంగా తెలియపరిచారు. ఈ క్రమంలో హాజరైన మెంబర్షిప్ సభ్యులందరూ తమ యొక్క సలహాలు, సూచనలు అందిస్తూ సొసైటీ యొక్క పని విధానాన్ని మెరుగుపరిచి తద్వారా కాలనీ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలను అందించగలమని తెలిపారు. జనరల్ బాడీ మీటింగ్ కు మెంబర్షిప్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానిక నివాసితులు తదితరులు హాజరై సమావేశాన్ని జయప్రదం చేశారు. రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్గా నేను అంటే గోపాల్ రెడ్డి అనే నేను కాలనీకి మా కమిటీ ద్వారా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేక జరగవలసిన కార్యక్రమాలపై కానీ నిరంతరం మున్సిపల్ వారితో కానీ, వాటర్ వర్క్స్ వారితో కానీ, ఎలక్ట్రికల్ లైటింగ్ స్ట్రీట్ లైట్ల వారితో కానీ, మరియు రోడ్ల విషయంలో శుభ్రత గురించి కానీ, శానిటైజేషన్ విషయంలో, అదేవిధంగా ఈ యొక్క కాలనీని ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టడానికి నిరంతరం మా కమిటీ తరఫున మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కాలనీ వాసులు అందరూ కూడా గ్రహించి వారి యొక్క విఘ్నతతో వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన కాలనీ బాగుంది, ఇతర కాలనీల కంటే మన కాలనీ బాగుంది అనే ఒక పేరు తెచ్చుకోవాలనే విషయంలో మేము నిరంతరం పనిచేస్తూ ఉన్న విషయం కాలనీ వాసులకు అందరికీ కూడా విదితమే. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు కూడా దీంట్లో చేయగలరని, మరియు ఇప్పటి వరకు ఈ 5 నెలల కాలంలో మనకు మెంబర్షిప్ 106 మంది తీసుకున్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కువ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మన యొక్క ఫండ్స్ పెరగడం ద్వారా ఆ కాలనీ యొక్క అవసరాలను మనం చేయటానికి కూడా మనకు ఫండ్స్ అవసరం ఉంటాయి. కాబట్టి ఇంకా మెంబర్షిప్ ఎక్కువ మంది జాయిన్ కాగలరని కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో ఎవరో ఏదో చెప్పినారని చెప్పి, లేకపోతే ఎవరో ఏదో బురద చల్లుతున్నారని చెప్పి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కాలనీ గురించి, ఈ కాలనీలో మనకు కూడా ఇల్లు ఉంది కాబట్టి మనం ఈ యొక్క సేవ నిరంతరం వాలంటరీగా చేయడం ద్వారా మన కాలనీని శుభ్రంగా ఉంచుకోగలుగుతామని ఒక ఆలోచనతోటి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క సొసైటీ కమిటీ మెంబర్లను గత డిసెంబర్ 1న ఎలక్షన్లో ఎన్నుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ కమిటీ నిరంతరం పనిచేస్తూ ఉంది. దీంట్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క పేర్లు కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ప్రెసిడెంట్గా నేను అనగా ఎన్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి బి మంజు, సెక్రటరీ జి సుబ్బారావు గారు, ట్రెజరర్ పిఎన్ నారాయణ గారు, మరియు జాయింట్ సెక్రటరీ పి జోసెఫ్ గారు, డైరెక్టర్లు వచ్చి వరుసగా చంద్రశేఖర్ గారు, మోహన్ గారు, ఎం కృష్ణ గారు, మరియు బలరాం గారు, ఎస్సి జోషి గారు, తర్వాత సునీత గారు, వీళ్ళందరూ కూడా మన యొక్క కమిటీ మెంబర్స్గా, అడ్వైజర్లుగా, చీఫ్ అడ్వైజర్గా శ్రీ ఎన్ రాములు గౌడ్ గారు, మరియు అడ్వైజర్లు హిమ గోపాలరావు గారు, అదేవిధంగా సరస్వతి మేడం, వీళ్ళందరూ కూడా మన యొక్క కమిటీ నందు ప్రతి పనికి వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ
నిరంతరం పనిచేస్తున్నందుకు వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే పద్ధతిని ఇక మీదట కూడా అందరూ సహకరించి పనిచేస్తూ మన యొక్క కాలనీని వెల్ అండ్ గుడ్గా ఉంచడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఆశిస్తూ నా తర్వాత సీనియర్ అడ్వైజర్ గారు చీఫ్ అడ్వైజర్ గారైన ఎన్ రాములు గౌడ్ గారు ఇంకా ఆయన యొక్క అనుభవాలను తర్వాత ఆయన యొక్క ఆలోచనలను సలహాలను ఇస్తారని చెప్పి నేను కోరుచున్నాను. మా రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ కొండాపూర్లో 537 ప్లాట్లు ఉండేవి. అందులో 2015 కన్నా ముందు నుండి 2-3 ఇండ్లే కట్టింది. అంత మొత్తం ఓపెన్ ప్లాట్లే ఉండేవి. అప్పటి నుండి మేము సొసైటీస్ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు రాఘవేంద్ర కాలనీలో ప్రస్తుతం చురుగ్గా నడుస్తున్నటువంటి సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇప్పుడు ఇక్కడ మేము కాలనీలో ఉన్నటువంటి ప్రతి యజమానును మెంబర్షిప్గా ఎన్రోల్ చేసి వాళ్ళకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అంచెలంచెలుగా అందరికీ గవర్నమెంట్ నుండి బెనిఫిషరీస్కు అన్నీ కూడా అందించడం జరిపిస్తుంది. వాళ్ళ కష్టాలన్నీ దూరం చేసుకోవడానికి ప్రభుత్వము సహకరిస్తుంది. ముఖ్యంగా మన ట్విన్ సిటీస్లో 200కు పైగా అసోసియేషన్స్ ఉన్నాయి. అందులో మాది రికగ్నైజ్డ్ అసోసియేషన్, మిగతావి కూడా రికగ్నైజ్డ్ ఉన్నాయి. అందులో చురుగ్గా నడుస్తున్నటువంటిది మాది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి ఈ సొసైటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి చేరేసి అక్కడ అధికారుల ద్వారా తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ద్వారా మేము ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే జనరల్ బాడీ మీటింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం నవంబర్ నుండి 31 మార్చ్ 2026 వరకు ఆ పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇంకా చేయబోయే విషయాలన్నీ కూడా యాక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి ఈనాడు మేము జనరల్ బాడీ జరుపుకోవడం జరిగింది. ఇందులో పబ్లిక్ ఏవైతే అవసరాలు ఉన్నావో అవి కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవి యాక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి ఇక ముందు అవి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ సొసైటీకి మెంబర్స్ ఎక్కువగా చేరి వాళ్ళ సమస్యలను మాకు చేరవేస్తే ఇంకా బాగా మెరుగైన సర్వీసెస్ వాళ్ళకి అందించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఈరోజు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. అవన్నీ కూడా ప్రభుత్వంతో సాల్వ్ చేసి వాళ్ళందరికీ మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్.